హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా బాగున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు అయితే నేను మా ఊరికి వచ్చేసినాను. వచ్చేప్పటికే అదే మేము 6 o'clockకి బస్ ఎక్కినాము. 7 అయింది ఇంటికి వచ్చేలోపు. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు తిరిగే లోపే ఫుల్ నైట్ అయిపోయింది. ఇంకా బయట అయితే మా అమ్మ నేను ఇంట్లో ఉంటే రామ్మ చాలా రోజులు అయింది కదా, ఇంకా బయట పడుకోక, మీరు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, వచ్చి కొంతసేపు బయట పడుకో, తర్వాత లోపల పడుకుందు అని చెప్పి పిలిచింది. ఇంకా మేమైతే బయటకు వచ్చేసినాము. మొత్తం నల్లగా ఉంది. పైకి చూస్తే కనుక చుక్కలు కనపడుతున్నాయి బాగా, స్టార్స్. ఇంకా నాకైతే నా చిన్నప్పుడు 3 చుక్కలు ఉంటాయన్నమాట. 1 2 3 ఒకటి లైన్లో ఉంటాయి. ఆ చుక్కలు నేను, మా అన్న, మా తమ్ముడు అని చెప్పి చిన్నప్పుడు అనుకునేదాన్ని. ఇంకా అలా అనుకుంటూ ఉంటుంటేనే మా షుగర్ వచ్చేసినాడు. ఇంకా వచ్చారులే, వస్తాను. ఇంకా అశ్విక్ అయితే ఇంకా ఫుల్ ఎంజాయ్. ఇంకా అన్వి ఏడుస్తూనే ఉన్నాడు నైట్. తర్వాత ఇది ఎట్టకేళ్ళకి లోపలికి వెళ్ళాను. ఇంకా నైట్ అయితే నిద్ర రాలేదు. ఇప్పుడు టైము 2:30 అయింది, మిడ్-నైట్. ఇంకా అలానే కూర్చున్నాను లేచి కొంతసేపు. ఇంకా వెంటనే ఇంకా తెల్లవారినట్టు అనిపించింది. ఇక్కడ వచ్చేసి ఈ కోయిల కూతలు ఉన్నాయి. నాకైతే అసలు ఇక్కడ వాయిస్ ఎరేస్ చేయబుద్ధి కాలేదు. ఆ కోయిల సౌండ్ అదంతా అలానే పెట్టేసేయాలనిపించింది. నేను విన్న మ్యూజిక్ మీరు కూడా వినాలనిపించింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది వస్తుంది, అందుకని నేను వాయిస్ అనేది ఎరేస్ చేసేసినాను. ఇంకా అస్సలు చాలా అంటే చాలా మిస్ అవుతాం కదా మనం పల్లెటూరులో నుంచి టౌన్లోకి వచ్చినప్పటికీ. నాకైతే చాలా మిస్ అవుతున్నాను అనిపించింది. మా ఊరిని, మా ఇంటిని, ఆ ఎన్విరాన్మెంట్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను అనిపించింది. ఫ్రెండ్స్, మీరెలా కూడా ఒకవేళ మీరు పల్లెటూరు నుంచి టౌన్కి షిఫ్ట్ అయ్యింటే మీరు ఎలా మిస్ అవుతున్నారో కామెంట్లో అయితే పెట్టేసేయండి. ఓకేనా? ప్రజెంట్ అయితే ఈ వీడియో చూసేయండి. పోయినాడా? అసలు పప్పు దిక్కుతాయి. అసలు మంచం అవ్వ పోతుంది రారా రే. మిల్క్ కంటే అవ్వ పోతుందిరా. లేదురా పెద్ద, అందుకే రా పాలకొతుంది రా రవ్వ. చాడంటే పోయి తీసుకొస్తాను. విందు వాళ్ళ తీసుకోలేదే, ఓఫీస్కి నీకు తీసుకోలేదు వాళ్ళు. వాళ్ళంతా పాల ప్యాకెట్ తాగుతారు. ఎవ్వా అది పెరుగు పెట్టించుకుందే మధ్యాహ్నానికి. అది మన ఆకు దూసి వచ్చింటే అంత ఎట్ట చిన్నది. ఆకు దూసి వేసినందుకు ఆ మగ్గాలు, ఆకు దూసి వచ్చే మగ్గాలు పోతాయి. పడేసి ఆడుకోరు. పైన చూడు.
ఆఫ్ చేయాలా? టెంపాస్ పూలు చిన్నగా తెగిపోతాయి కొమ్మలు. మన ఇంట్లో ఉన్న పూల చెట్లకి మనమే పూలు తెంపుకొని కుట్టుకొని పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. ఇన్ని పూలు అయ్యాయి. నేను నైట్ తెంపాను కానీ ఆల్రెడీ మళ్ళీ ఇంకా ఇవి మిగిలి ఉన్నాయి. అన్వి వీటి కోసం వచ్చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోతో మళ్ళీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు బాయ్.